సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణపై పెట్టిన అవిశ్వాసాన్ని రద్దు చేసుకోవాలని డిమాండ్ చేస్తూ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు తల్లమల్ల హుస్సేన్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో పాటు జిల్లా బీఆర్ఎస్ నాయకులు గుండగాని నాగభూషణం ఆధ్వర్యంలో 9వ వార్డు ప్రజలంతా పెద్ద ఎత్తున ధర్నా రాస్తారోకో నిర్వహించారు. సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణపై పెట్టిన అవిశ్వాసాన్ని రద్దు చేసుకోవాలని డిమాండ్ చేస్తూ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు తల్లమల్ల హుస్సేన్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో పాటు జిల్లా బీఆర్ఎస్ నాయకులు గుండగాని నాగభూషణం ఆధ్వర్యంలో 9వ వార్డు ప్రజలంతా పెద్ద ఎత్తున ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు తల్లమల్ల హుస్సేన్, ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు చింతలపాటి చిన్న శ్రీరాములు, టీఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు తప్పెట్ల శ్రీరాములు, మాల మహానాడు ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు అశోధర్ రవి, బీఆర్ఎస్ జిల్లా నాయకులు గుండగాని నాగభూషణంలు మాట్లాడుతూ చైర్పర్సన్పై అన్నపూర్ణపై అవిశ్వాసాన్ని అగ్రవర్ణ కుట్రపూరిత చర్య అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఈ అవిశ్వాసాన్ని తిప్పికొట్టేందుకు సిద్ధం కావాలన్నారు. 5 ఏళ్లు నిండకుండానే దళిత మహిళని చూడకుండా అవిశ్వాసం ప్రవేశపెట్టడం దుర్మార్గమైన చర్య అన్నారు. వ్యవస్థలో కుల వివక్ష ఇంకా పోలేదని, అందుకు సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణపై పెట్టిన అవిశ్వాసమే నిదర్శనమన్నారు. సూర్యాపేటను శుభ్రం చేసేందుకు దళితులు కావాలి, కానీ పీఠంపై కూర్చునేందుకు దళితులు పనికిరారా అని ప్రశ్నించారు. 15% ఉన్న అగ్రవర్ణాలు 85% ఉన్న బడుగు బలహీన వర్గాలను శాసిస్తామంటే ఊరుకునేది లేదని, ఐక్యంగా ఉండి దెబ్బకు దెబ్బ కొడతామని, వెంటనే దళిత మున్సిపల్ చైర్పర్సన్పై పెట్టిన అవిశ్వాసాన్ని ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో రాబోయే ఎన్నికల్లో కుక్క కాటుకు చెప్పు దెబ్బలా తగిన బుద్ధి చెప్తామని తీవ్రంగా హెచ్చరించారు. రాస్తారోకో సందర్భంగా ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగి వాహనాలు నిలిచి తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు కలుగచేసుకొని రాస్తారోకో చేస్తున్న వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు బొల్లెద్దు దశరథ, బోడ శ్రీరాములు, పాలడుగు పరశురాములు, అశోధ రవి, దాసరి దేవయ్య, దైద వెంకన్న, మద్దూరి కుమారులతో దళిత కట్ల మురళి, సైదులు, నాగయ్య, కుమారు, గుణశీల, సాగట్ల వెంకటమ్మ, సంఘాల నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కూర్చో మరి నన్ను మేడం కూర్చో కూర్చో గత ఎలక్షన్లే కాదు, ఇప్పుడు మీరు చూసుకొని మా యొక్క దళితుల ఆగ్రహానికి గురి కాకుండా చూసుకోవాలంటే రేపు జరగబోయే జనరల్ ఎలక్షన్స్ వస్తున్న ఎంపీ ఎలక్షన్లో అదే కాక మేము తలుచుకుంటే మేమంతా కార్యక్రమం చేసి ఎలాంటి మేము నిర్ణయం తీసుకుందా ఈ దళిత సంఘాలు దళితులు మేమున్నటువంటి 80% ఓట్లను మీకు చూపించి మా సత్యంలో కాచుకుంటాం. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఈ యొక్క అవిశ్వాస తీర్మాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా సవినయంగా వినయించుకుంటున్నాను. జై భీమ్. సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ గా ఉన్న ఒక దళిత మహిళ పెరమాల అన్నపూర్ణ గారిని దించడం కోసం కొంతమంది కుట్రపూరితంగా ఉన్న కౌన్సిలర్ అందరితో సంతకాలు పెట్టించి వాళ్లకు ప్రలోభాలు పెట్టించి వాళ్ళని ఒత్తిడి చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా కౌన్సిలర్ అందరూ కూడా అవిశ్వాస తీర్మానాన్ని ఉపసంహరించుకోవాలి. ఈ రోజు జనరల్ స్థానంలో ఒక దళిత మహిళ సూర్యాపేట మున్సిపల్ చరిత్రలోనే లేని విధంగా ఒక దళిత మహిళని సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ గా ఎన్నుకుంటే ఆమెను దించడం కోసం ఈ రోజు కొంతమంది కావాలని కుట్రలు చేయడం జరుగుతుంది. ఈ కుట్రల్లో భాగంగా కొంతమంది కౌన్సిలర్లు కూడా ప్రలోభాలకు గురవుతా ఉన్నారు. అందుకనే మీరందరూ కౌన్సిలర్లు అందరూ కూడా ఆలోచించి ఈ దళిత చైర్మన్ మీద పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కరెక్ట్ పని చేసిందామా, కష్టం వచ్చిన కష్టాలు ఆదుకుంది. అమ్మ అంటే ఉరికొచ్చింది, అక్క అంటే ఉరికొచ్చింది, అక్క తల్లిలాగా ఆదుకుంది. ఎవరు ఆదుకున్నారు?